ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, మంచి హార్వెస్ట్. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. చాలా విషయాలు మాట్లాడుతూ హార్వెస్ట్ చేసుకుందాం. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. మిద్దె తోట అయితే సూపర్గా అయిందండి. అసలు ఎంత బాగుందో. ఇప్పుడు తోట పైకి వస్తే కిందికి దిగాలనిపించట్లేదు, అంత బాగుంది. చిన్న హార్వెస్ట్ అండి. గోరుచిక్కులు నేను మొన్న మీకు చూపించాను కదా, గోరుచిక్కులు ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, కట్ చేస్తున్నా అండి. బెండకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకు. గోరుచిక్కుళ్ళు అయితే ఇక సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గుత్తులే. ఇది ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఇవి లేతగా ఉన్నప్పుడు మనము తెంపుకుంటేనే సూపర్ ఉంటుందండి. ఇవైతే నేను ఏప్రిల్లో వేసాను సీడ్స్. మే అంతా కొంచెం మొక్కలు ఎదగడానికే టైం పట్టింది. అందులో ఎండలు ఉండే కదండి, కాబట్టి స్లోగా ఎదిగాయి. ఇప్పుడు మంచి కాత వస్తుందండి. ఇంకా గుత్తులుగా వస్తున్నాయి కాతనైతే. ఒక 10 మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఈజీగా 1/2 kg గోరుచిక్కుళ్ళు వచ్చేస్తాయి. కాకపోతే నేను కుండీకి 1-2 మొక్కల కంటే ఎక్కువ పెట్టలే అండి. మనం మొక్కలు ఎక్కువ పెట్టామనుకోండి, అప్పుడు మొక్కలు సరిగా ఎదగాక, బ్రాంచెస్ రాక, బలం సరిపోక కాత ఎక్కువ రాదండి. మొక్కలు ఎక్కువ ఉంటాయి, కాత తక్కువ వస్తుంది. కాబట్టి మొక్కలు కుండీలలో తక్కువ వేసుకోవాలి. అదేవిధంగా కలిపి వేసుకోవాలి. వేరే మొక్కలతో కలిపి వేసామంటే పెస్ట్ తగ్గుతుంది, తర్వాత కాత ఎక్కువ వస్తుందండి. 2 రకాల మొక్కలకి కాత వస్తుంది. ఇందులో చూడండి, బెండను గోరుచిక్కుడు వేసాను. మళ్ళీ ఇప్పుడు ఇవి కాత స్టార్ట్ అయినాయి కదండి. ఇప్పుడు మనం సీడ్స్ వేసుకున్నామంటే చక్కగా ఇవి అయిపోయేసరికి మళ్ళీ కాత స్టార్ట్ అవుతుందండి. ఆ కొత్త మొక్కలకి కొంచెం పుల్లిని పెట్టినాక మంకీస్ బెడద తగ్గిందండి. లేకపోతే మంకీ గోళ్ళనే ఎక్కువ ఉండేయండి. ఇదిగో చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయి. అసలు కుండీలలో ఇంత కాత వచ్చిందంటే నమ్ముతారా అండి? చూడండి, ఇది ఇంకా చాలా లేతగా ఉంది. ఇది ఇంకా కొంచెం ఉంచొచ్చు, కానీ ఇప్పుడు నేను ఎలాగూ హార్వెస్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న వాటిని అన్నిటిని నేను కట్ చేస్తున్నా అండి. ఇదిగో చూడండి, చాలా చిన్న హార్వెస్ట్ అండి. గోరుచిక్కుళ్ళు కట్ చేసుకుందాము. ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తా. తోటకూర బోర్ కొట్టింది కదండి, మీకు బోర్ కొట్టింది. సమ్మర్ అంతా తిని నాకు బోర్ కొట్టింది. అందుకే పెద్ద మొక్కలు అన్నీ తీసేసిన అండి. ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తేనే మళ్ళీ మొక్కలు. తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెము పురుగు బాధ స్టార్ట్ అవుతుంది. నల్లపేను కానీ పురుగు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెము తగ్గించేసాను తోటకూరని. ఇక ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది. ఈసారి బెండకాయ 2 వెరైటీస్ కాత స్టార్ట్ అయిందండి. ఇది సన్నగా పొడుగ్గా ఉంది, ఇవేమో ఇగో లావుగా ఉన్నాయి. చూడండి, ఈ సీడ్ కొత్తగా వచ్చింది మన తోటలోకి. ఇదేమో పాతదే అండి. ఇది మన సబ్స్క్రైబర్ పంపించారు, రాజమండ్రి నుండి పంపించారండి సీడ్స్. అవి వేశాను చక్కగా. దొండ మొక్కలు కూడా మనకు తనే పంపించారు, శశి గారు పంపించారండి. మొక్కలు అయితే చక్కగా వచ్చినాయి, కాత స్టార్ట్ అయినాయి. శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ చిక్కులు చూడండి ఎంత మంచి గెల్లలు వచ్చాయో. ఇక్కడ టేబుల్ నిమ్మ అండి. ఒక సైడ్ అంతా ఈ సమ్మర్ లో కొంచెం ఎండిపోయిందండి మొక్క. చూడాలి మళ్ళీ మంచిగా వస్తుందని. ఈ టేబుల్ నిమ్మ ఎక్కడ దొరుకుతుందని అన్నారు. మన కరీంనగర్ లో అయితే డ్యామ్ దగ్గర, తిమ్మాపూర్ దగ్గర, తర్వాత అదేంటి ఈనాడు ఆఫీస్ ఉంటది కదండి, దాని ఆపోజిట్ లో వీరాంజనేయ నర్సరీ ఉంది. దాంట్లోనే నేను తెచ్చాను. ఇప్పుడు కూడా ఉన్నాయండి ఈ మొక్కలు. మీకు కావాలంటే లోకల్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఫ్రూట్ ప్లాంట్స్ అక్కడ 2 నర్సరీస్ ఉంటాయి. వీరాంజనేయ, దాని పక్కనే ఇంకొక నర్సరీ ఉంటుందండి. ఆ రెండిట్లో దొరుకుతాయండి. స్వీట్ లైమ్ దొరుకుతుంది, ఈ లైమ్ దొరుకుతుంది, నార్మల్ లైమ్,
చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని నేను అక్కడే తెచ్చాను. ఇదేంటి మల్బరీ కూడా అక్కడే తెచ్చానండి. ఎవరైనా కావాలి, లోకల్లో ఉండి కావాలి అనుకునే వాళ్ళు అక్కడ వెళ్ళి తెచ్చుకోండి. బాగున్నాయి, మొక్కలు కూడా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, మనము మేలో విత్తనాలు వేసుకుంటే ఇట్లా వర్షం పడగానే పూత స్టార్ట్ అయిపోతుంది. ఈ వెదర్కి కాత స్టార్ట్ అవుతుందండి. అంటే చిక్కుళ్ళు సరిగా పూత నిలవట్లేదు అని పెడుతున్నారు. వేడికి అస్సలు కాత రాదండి, టెన్షన్ పడాల్సింది లేదు. ఇలా వచ్చి పూత రాలిపోతే ఈ కొమ్మలు కట్ చేయండి, మళ్ళీ కొత్త మొగ్గ వస్తుంది, కాత నిలుస్తుందండి. కొంచెం వెదర్ చల్లబడిందంటే అన్ని రకాల కూరగాయలు వస్తాయండి. వెదర్ చల్లగయ్యే వరకు మనకు ఇబ్బందిగా తప్ప వేరే ఇబ్బందులు ఏమి ఉండవండి. ఇంకా గోర్చిక్కులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా కట్ చేసుకుందాం మనం. చూడండి మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయి. భలే వచ్చినాయండి ఈసారి. ప్రతిసారి వస్తుంది మనకు, గోర్చిక్కుడితో సమస్య లేదు. ఈ గోర్చిక్కుడు వేసినప్పుడు మంకీస్తో సమస్య అండి. మంకీస్ ఆకులు కొమ్మలు అన్ని తినేస్తాయి. మనం పులిని తెచ్చాం కదా, ఇప్పుడు గోర్చిక్కులు మనకు ఆగుతున్నాయి, ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదండి. ఈ మంకీస్ వచ్చి చూసి ఒక 2-3 ఆకులు ఏదో తెంపే సరికి వాటికి ఈ మంకీస్ అది పులి కనబడుతున్నట్టుంది, పారిపోతున్నాయి. నేను ఇంకొకటి తెప్పిద్దామని చూస్తున్నా అండి. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ లో తెప్పించిన అండి. ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, దానికి కూడా చాలా గోర్చిక్కుళ్ళు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ఒక బెండకాయ ఉందండి. ఇది అదేంటి మిల్లీ బగ్స్ వచ్చినాయి, ఈ కొమ్మ కట్ చేసేద్దాం. ఇంకా ప్రూనింగ్లు స్టార్ట్ చేయలే, నేను ప్రూనింగ్ చేయాలి. ఏ మొక్కలు నేను ప్రూన్ చేస్తా అనేది చూపిస్తా అండి. ఇట్లా కనిపించినప్పుడు మనకి ఇది కంట్రోల్ కాదు అనే డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్ ఆ కొమ్మ కట్ చేసి దూరంగా పడేయాలండి. ఇదిగో ఇక్కడ చూడండి గోర్చిక్కుళ్ళు ఎట్లా వచ్చి. నేనైతే ఈరోజు ఉదయం కూడా కిచెన్ కంపోస్ట్ ఇచ్చిన అండి. ఒక 2-3 సార్లు కిచెన్ కంపోస్ట్ ఇస్తే ఒక్కసారి వర్మి కంపోస్ట్ ఇస్తా అండి. ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువ అందేది వర్మి కంపోస్ట్ నుండి, కిచెన్ కంపోస్ట్ నుండేమో అన్ని రకాల పోషకాలు అందుతాయండి. ఈ రెండింటిని మించిన లేవని నా ఉద్దేశం. ముఖ్యంగా కంపోస్ట్లను మించిన ఎరువు ఇంకోటి లేదని నా ఆలోచన, ఉద్దేశం అండి. చెప్పాను కదా చిన్న హార్వెస్ట్ అని. వంకాయలు కూడా నేను చూపిస్తా. కొత్త మొక్కలకు వంకాయలు వచ్చినాయి. ఇక్కడ చూడండి, పాత మొక్కలకి పూత వస్తూనే ఉంది. ఆంటీ పూత ఆగట్లేదని మీరు బాధపడుతున్నారు. చాలా పూత వస్తుంది కానీ నిలబడట్లేదు. కొంచెం ఇవి సమయం పడుతుందండి. దీనికి ఏం చేయాలి అంటే కొంచెం ఇంగువ మజ్జిగలో నానబెట్టి మొదట్లో వేయండి. 1 లీటర్ పల్చటి మజ్జిగ, పుల్ల మజ్జిగ చేసి దానికి 1 టీ స్పూన్ ఇంగువ వేసి ఫర్మెంట్ చేయండి. ఒక రోజంతా నానబెట్టేసి ఆ నీళ్లు మొదట్లో ఇచ్చి స్ప్రే చేస్తే కొంతవరకు మనకు రిజల్ట్ వస్తుందండి. పూత రాలిపోయే పూత కూడా ఆగుతుంది. అది చేయండి. నేను కూడా చేయాలి, మీకు చెప్తున్నాను కానీ నేను ఇంకా చేయలేదు. నేను కూడా చేయాలి. నేను చేసేటప్పుడు మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తా అండి. ఇగో ఇక్కడ చూడండి, బార్బడోస్ చెర్రీ సమ్మర్ అంతా పూత రాలిపోయిందండి. ఇగో ఇక్కడ కింద అడుగున వచ్చింది, ఒక కాయ వచ్చింది. ఇది అంతే. ఒక్క వర్షం పడిందంటే వాతావరణంలో వచ్చే మార్పు వల్ల చక్కగా కూరగాయలు ఆగుతాయండి. వంకాయలు చూపిస్తాను. కొత్త మొక్కలకు వచ్చిన వంకాయ అండి, హార్వెస్ట్ చేద్దాం. ఇగో కిచెన్ కంపోస్ట్ ఈరోజు మార్నింగ్ వేసినాను. మొక్కలు అయితే మంచిగా వచ్చినాయండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది కానీ నేను తెంపట్లేదు.
ఇక్కడ చిన్న మొక్కలకే చక్కగా వస్తున్నాయండి. మనం ఇచ్చే ఎరువుని బట్టి ఉంటది కాబట్టి ఎరువులు మంచి ఇవ్వాలి. పురుగు రాకముందే పురుగు మందు మనం ఏదో ఒకటి అంటే కషాయాలు కానీ నీమ్ ఆయిల్ కానీ ఇలాంటివి మనం స్ప్రే చేసుకున్నామంటే చక్కగా రిజల్ట్ బాగుంటుందండి. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.